డీప్ డిశ్చార్జ్ ఇంకేం చెప్పండి. ఇంకేం చెప్పండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫాల్ట్ చెప్పండి. సెల్ ఇంబ్యాలెన్స్, ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, డీప్ డిశ్చార్జ్, అండర్ వోల్టేజ్, ఓవర్ వోల్టేజ్, బ్యాటరీ, కొన్ని బ్యాటరీ రిలేటెడ్ డిడిసి కోడ్స్. సెల్ ఇంబ్యాలెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? ఎవరు చెప్పగలరా? చెప్పండి. హై వాల్యూ అడిగే చెప్తున్నా. అంటే మనకి 14 చార్ట్స్ ఉంటాయి. మనకి 14 చార్ట్స్ వస్తాయి కదా. PMS రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు 14 చార్ట్స్ ఉంటాయి కదా. ఆ 14 చార్ట్స్ లో మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ డిఫరెన్స్ చేయాలి. సెల్ నెంబర్ కన్వర్షన్ చెక్ చేయాలి. ఫేజ్ 1 బ్యాటరీ, ఫేజ్ 2 బ్యాటరీ తీసుకొని, ఫేజ్ 1 బ్యాటరీ అయితే 50 to 100 మధ్యలో ఉంటే after 40 years of the same issue వస్తే బ్యాటరీ more than 100 వస్తే బ్యాటరీ బ్యాటరీ 250 మధ్యలో సెల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అండర్ అబ్జర్వేషన్ ఉండాలి. 48 అవర్స్ కూడా మళ్ళీ 50 కంటే ఎక్కువ వస్తే బ్యాటరీ రీప్లేస్ చేయాలి. అదే more than 250 ఉంటే బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉండాలండి? ఎంత ఉంటే బాగున్నట్టు, ఎంత వస్తే పోయినట్టు? బ్యాటరీ టెంపరేచర్ ఎంత వస్తే పోయినట్టు? 60 ప్లస్ వస్తే పోయినట్టు. 50 అబవ్ ఉంటే పోయినట్టు. 50 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే బ్యాటరీ టెంపరేచర్ ఎక్కువ ఉంటే పోయినట్టు. రైట్? అది రాని ట్రైనింగ్ వచ్చినాయి.